కొడంగల్ నియోజకవర్గం ఎన్నో ఏండ్ల కింద చేసుకున్న పుణ్యం ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, చాలా సంవత్సరాల నుంచి గడిచిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది యువకులము ఈ ప్రాంత బిడ్డలుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మనం అధికారంలోనికి వస్తే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, మన నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, మన బతుకులు మారుతాయి, మన పిల్లల భవిష్యత్తు మారుతుంది, ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి, ఈ ప్రాంతానికి పెట్టుబడులు వస్తాయి, ఈ ప్రాంతానికి కృష్ణానది జలాలు వస్తాయని నాతో పాటు చాలామంది యువకులము కొట్లాడిన వాళ్ళం, ఈ ప్రాంతం నుంచి వాయిస్ ఇచ్చిన వాళ్ళం. అదే ఈరోజు ప్రకృతి మాకు సహకరించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత బిడ్డలు మా మాటను, మా నాయకుడిని ఆశీర్వదించి గౌరవించి ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. మేము చెప్పినాం, 2014లో చెప్పినాం, 2018లో చెప్పినాం. చాలామంది మమ్మల్ని అవమానించారు, చాలామంది మమ్మల్ని ఏలన చేసి మాట్లాడినరు. ఈ రాష్ట్రానికి మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతుందంటే మమ్మల్ని చులకనగా చూసిర్రు. ఎవ్వడు నమ్మలే. 2018లో మొత్తుకున్నా కూడా ఈ సన్నాసులు కేటీఆర్ అబద్ధపు హామీలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని మేము దత్తత తీసుకుంటాం, సిరిసిల్లకు సిద్దిపేటకు ధీటుగా తీసుకొని చేస్తామని చెప్పి సిల్లి గవ్వియలే చిల్లర ముచ్చట్లు చెప్పి ఈరోజు రాష్ట్రం మొత్తం మళ్ళా చిల్లరేషం వేసుకొని తిరుగుతున్నారు. కృష్ణానది జలాలు తీసుకొని వచ్చి ఈ ప్రాంత బిడ్డల కాళ్ళు కడుగుతామని చెప్పిండు ఇదే కేటీఆర్, కొడంగల్ అంబేద్కర్ సాక్షిగా. ఆ నీళ్లు కాదు కదా ఇక్కడున్న పిల్లల భవిష్యత్తుకు, అదేవిధంగా ఇక్కడున్న రైతాంగానికి ఒక సుక్క నీరు కూడా అందియలేదు. ఈ రోజుకి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా శంకుస్థాపన చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడవలో పెట్టి ఈ రోజుకి కూడా కాలయాపన చేసిర్రు. దాని తర్వాత వీళ్ళు శంకుస్థాపన చేసినటువంటి కాళేశ్వరంకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చుకున్నారు తప్పిస్తే, మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు భూమి పూజ చేసి ఈనాటికి కూడా మా నాయకుడు వచ్చి ఈరోజు ఉద్దండపూర్ రిజర్వాయర్లో భూ పరిహారం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పూర్తి చేసే పరిస్థితికి వచ్చిందంటే ఎంత దగులుబాజీ మాటలు చెప్పిర్రో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ ప్రాంత బిడ్డలకు మేము చెప్పినాం, మాలాంటి యువకులు సింగర్ నరసింహారెడ్డి లాంటి వాళ్ళు చాలామంది, మా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది పెద్ద నాయకులు చాలాసార్లు చాలా మీటింగ్లలో చెప్పినాం, మన ప్రాంతంలో మెడికల్ కాలేజ్ రావాలన్నా, మన ప్రాంతానికి ఇంజనీరింగ్ కాలేజ్ రావాలన్నా, మన ప్రాంతానికి వెటర్నరీ కాలేజ్ రావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి కావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నా, ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి మన ప్రాంతానికి నీళ్లు రావాలన్నా, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ జరగాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు రావాలన్నా, ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావాలన్నా, మన పిల్లల భవిష్యత్తులు మారాలన్నా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా మన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, మన ప్రాంతానికి పెట్టుబడులు రావాలని 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాలు కొట్లాడినాం, వాయిస్ ఇచ్చినాం. ఆ ప్రకృతి మనకు సహకరించి ఈరోజు మన నాయకుడు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి కావడం వల్ల కొడంగల్ ప్రాంతంలో నవ్వుతో నా భవిష్యత్తు ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో వేలాది కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఈరోజు మనకు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది, ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది, వెటర్నరీ కళాశాల వచ్చింది, ఈ ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల వచ్చింది, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వచ్చింది, 420 పడకల ఆసుపత్రి వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, సైనిక్ స్కూల్ వచ్చింది, ఈరోజు ఇంటిగ్రేటెడ్ హబ్ ఇక్కడికి వచ్చింది. ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావడానికి మన నాయకుడు శ్రమిస్తున్నాడు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిగా వస్తున్నాయి. ఈ విధంగా సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయి, అదేవిధంగా మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈ విధంగా మల్టిఫుల్గా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఈ భూమి, ఇక్కడ మనం నిలబడ్డ భూమి నాదే, నేనే ఈ ప్రాంతంలో రైతుని. ఈ పోలేపల్లిలో మాది కూడా 3 ఎకరాల భూమి పోయింది. ఈ ఎలిప్యాడ్ వేసినటువంటి ఈ భూమి మేమిచ్చినటువంటి భూమి, నేను కాస్ట్ చేసినటువంటి భూమి.
ఈ ప్రాంతంలో ఒక ఏక్సాల్ పంట అంటే వర్షాధారిత ప్రాంతం మాత్రమే ఇది. వర్షాలు వస్తే ఈ దున్నుకోవాలి, అది కూడా కందులు జొన్నలు లాంటివి వేసుకోవాలి తప్పిస్తే ఇక్కడ ఎలాంటి పంటలు వండే అవకాశం లేనటువంటి భూమిలో ఈరోజు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే అది ముమ్మాటికి మా నాయకుడు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా అభిమాన నాయకుడు తిరుపతి రెడ్డి గారి యొక్క ఆశీర్వాదం వల్ల ఈ ప్రాంతం ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకు సహకరించిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ, ఈ రాష్ట్రంలో ఈ పెట్టుబడులకు సహకరిస్తున్నటువంటి మంత్రులకు, అదేవిధంగా ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ఈ ప్రాంత బిడ్డగా, పోలేపల్లి హకిన్పేట్ లగచల్రా ప్రాంత బిడ్డగా, కొడంగల్ బిడ్డగా ఈ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు. మీ రుణం మేము ఎల్లప్పుడూ మర్చిపోలేనిది. ఈ ప్రాంత బిడ్డగా, కొడంగల్ బిడ్డలుగా ఈ ప్రాంతంలో మేము పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి నాలాంటి వేలాది మందికి ఈ ఉపాధి కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.